హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. సో గైస్ యూట్యూబ్ ఛానల్ మన డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బిజినెస్ ఐడియాస్, మార్కెట్లో ఉన్న బెస్ట్ బిజినెస్ ఇంకా మార్కెటింగ్ గురించి అయితే డిస్కస్ చేసాం. సో గైస్ మీరు కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఎర్నింగ్స్ అయితే మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. సో గైస్ ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి బిజినెసెస్ ఫర్ స్టూడెంట్స్. ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో ఒక బిజినెస్ చేద్దాం అనుకుంటారో ఒక సైడ్ ఇన్కమ్ లాగా వాళ్ళ గురించి అయితే మనం డిస్కస్ చేద్దాం. సో గైస్ ఫస్ట్ ఐడియా వచ్చేసి డ్రాప్ షిప్పింగ్ గైస్. డ్రాప్ షిప్పింగ్ అంటే మనకు ఒక ప్రొడక్ట్ ఉంటుంది గైస్, ఆ ప్రొడక్ట్ని తీసుకొని మనం సేల్ చేయాలి. మనం మనం ఆ యొక్క ప్రొడక్ట్ని తీసుకొని మన ఒక వెబ్సైట్లో కానీ ఎక్కడైనా లిస్ట్ చేసుకుంటే మనకి అక్కడ నుంచి మనమైతే సేల్ చేయాల్సి ఉంటుంది కదా. సేల్కి అయితే మీరు గూగుల్ యాడ్స్ కానీ ఫేస్బుక్ యాడ్స్ కానీ యూజ్ చేయొచ్చు. యూజ్ చేసి మీరైతే ప్రోడక్ట్ని అయితే సేల్ చేయొచ్చు. మన డెలివరీ కూడా మనము వేరే ఒక థర్డ్ పార్టీ ఉంటుంది గైస్, డెలివరీ కూడా థర్డ్ పార్టీ వాళ్ళు చేయడం జరుగుతుంది. దాంట్లో కూడా మీకు అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. సో గైస్ మీరు దీంట్లో జస్ట్ ఆ యొక్క ప్రొడక్ట్ని అయితే ఐడెంటిఫై చేయాలి గైస్. ఏ ప్రొడక్ట్ అయితే మార్కెట్లో ట్రెండింగ్ ఉందో, ఏ ప్రొడక్ట్ అయితే మీకు సేల్ అయ్యి మంచి అమౌంట్ చేస్తుందో ఆ ప్రొడక్ట్ని రీసెర్చ్ చేసి కనిపెట్టి దాని తర్వాత మీరైతే మీ యొక్క వెబ్సైట్లో కానీ పేజ్లో కానీ లిస్ట్ చేసుకొని దాని తర్వాత మీరు దానికైతే కస్టమర్ని తీసుకొని వస్తే మీకు అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. డెలివరీ కూడా వేరే వాళ్ళు చూసుకోవడం జరుగుతుంది. సో గైస్ మన సెకండ్ బిజినెస్ సైడ్ వచ్చేసి కాంటెంట్ క్రియేషన్ గైస్. సో గైస్ మీరు కాంటెంట్ క్రియేట్ చేయొచ్చు. లైక్ యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ. ఇదే విధంగా మీకు కనుక సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉంటే మీరు బ్లాగింగ్ చేసుకుంటే బ్లాగింగ్లో కూడా ఎర్న్ చేయొచ్చు గైస్. సో గైస్ మన థర్డ్ బిజినెస్ సైడ్ వచ్చేసి పెట్ వాకింగ్ గైస్. సో గైస్ మీరు మార్నింగ్ ఒక 2 hours, ఈవినింగ్ ఒక 2 hours మీ చుట్టుపక్కల ఉన్న డాగ్స్ కానీ ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళతో మాట్లాడి నేను డాగ్ వాకింగ్ చేపిస్తాను, పెట్ వాకింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాను, మీకు ఏమైనా నీడ్ ఉంటే చెప్పనంటే మీకు చెప్పడం జరుగుతుంది. దాంతో మీరు మార్నింగ్ ఒక 1 hour, ఈవినింగ్ ఒక 1 hour వేరే డాగ్స్ మీద వాకింగ్ తీసుకెళ్ళి స్పెండ్ చేస్తే మీకు మంచి అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. సో గైస్ మన ఫోర్త్ బిజినెస్ సైడ్ వచ్చేసి టీచింగ్ గైస్. సో గైస్ నార్మల్గా స్టూడెంట్స్ అందరూ స్టడీస్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి టీచింగ్ అనేది కొంచెం ఈజీగా ఉంటుంది. వాళ్ళకి సబ్జెక్ట్ నాలెడ్జ్ చాలా ఉంటుంది కాబట్టి సో వాళ్ళు కూడా టీచ్ చేసుకొని మంచిగా అయితే చేయొచ్చు. సో గైస్ ఇది మీరు ఆన్లైన్ చేసుకోవచ్చు, ఆఫ్లైన్ కూడా చేసుకోవచ్చు. లేదంటే మీరు వేరే ఇన్స్టిట్యూషన్స్తో టైఅప్ చేసుకొని కూడా మీకు 1 hourకి కూడా పే చేయడం జరుగుతుంది. దీంట్లో పెద్ద ఇన్స్టిట్యూషన్లు అయితే 1 hourకి 3,000 4,000 కూడా పే చేస్తున్నారు. సో గైస్ మనం ఫిఫ్త్ వచ్చేసి రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ గైస్లో మీ లోకల్లో ఉన్న రియల్ ఎస్టేట్ లైక్ ల్యాండ్స్ ఏవి సేల్కున్నాయి, హౌసెస్ ఏవి రెంట్కున్నాయి అనేవి తీసుకొని మీరు ఆన్లైన్ లిస్ట్ అనేది చేసుకోవచ్చు. లేదంటే మీరు ఆఫ్లైన్ మార్కెటింగ్ చేసుకున్నా కూడా మీకు లీడ్స్ అనేవి రావడం జరుగుతుంది. వన్స్ లీడ్స్ వచ్చినాక మీరు తీసుకువెళ్ళి వాళ్ళకి రియల్ ఎస్టేట్ కానీ ఇల్లు కానీ హౌస్ ఫర్ రెంట్ కానీ చూపిస్తే మీకు ఒక మార్జిన్ అనేది రావడం జరుగుతుంది గైస్. సో గైస్ నెక్స్ట్ బిజినెస్ ఐడియా వచ్చేసి బిజినెస్ ప్రమోషన్ గైస్. బిజినెస్ ప్రమోట్ చేయొచ్చు. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ చుట్టుపక్కల ఏదైనా బిజినెసెస్ ఉన్నాయి, వాటికి సోషల్ మీడియా మార్కెటింగ్ లేదు, వాళ్ళు ఎప్పుడు ఓన్లీ ఆఫ్లైన్ మార్కెటింగ్ చూస్తున్నారు కాబట్టి మీరు కూడా వెళ్ళి వాళ్ళతో కన్సల్ట్ అయ్యి నేను మీకు సోషల్ మీడియా మార్కెటింగ్ చేసిస్తాను ఒక తక్కువ ప్రైస్కి అని చెప్పి మీకు మంత్లీ ఇన్ని లీడ్స్ తీసుకొని వస్తాను నేను అని చెప్పి మీరు కన్విన్స్ చేయడం జరగాలి గైస్. మీకు దీంట్లో కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. వన్స్ మీరు కన్విన్స్ చేయడం జరిగితే మీకు కస్టమర్ అనేది రావడం జరుగుతుంది. వన్స్ కస్టమర్ వచ్చినాక మీరైతే వాళ్ళ యొక్క బిజినెస్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తీసుకొని ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్ లేకపోతే ఫేస్బుక్ పేజో లేకపోతే గూగుల్ యాడ్స్ ఫేస్బుక్ యాడ్స్ అవన్నీ రన్ చేసి మీరైతే లీడ్స్ అనేవి తీసుకురావడం జరుగుతుంది. సో గైస్ ఫస్ట్ అయితే మీరు ఆ యొక్క షాప్లో ఒక ప్రాబ్లమ్ అయితే కనిపెట్టాలి గైస్. లైక్ ఎందుకు అది సరిగ్గా వర్క్ చేయడం లేదని మీరు కనిపెట్టి మీరు ఆన్లైన్లో అయితే మీరు ప్రమోట్ చేయవచ్చు. సో గైస్ నెక్స్ట్ వచ్చేసి ఇన్సూరెన్స్ గైస్. ఇన్సూరెన్స్ సేల్ చేయాలి గైస్. ఇన్సూరెన్స్ సేల్ చేయడానికి మీకు చాలా కంపెనీస్ అయితే ఉన్నాయి. చాలా కంపెనీస్ వాళ్ళకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఆ ఎగ్జామ్ అప్లై చేసుకుంటే మీకైతే మంచి అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. మీకు బేసిక్గా కమిషన్ వస్తుంది గైస్. పిఓఎస్పిఐ అప్లై చేస్తే మీకు కమిషన్ అనేది రావడం జరుగుతుంది. వన్స్ కమిషన్ వచ్చినాక మీరు దాంట్లో నుంచి అయితే ఎర్న్ చేసుకోవచ్చు. దీంట్లో అయితే మీకు ఇన్వెస్ట్మెంట్ అయితే ఏం లేదు గైస్. సో గైస్ నెక్స్ట్ అయితే వచ్చేసి వెబ్సైట్ క్రియేషన్ గైస్. ఒకవేళ మీకు వెబ్సైట్ చేయడానికి వచ్చి ఉంటే మీకు వెబ్సైట్ క్రియేట్ చేయడానికి వచ్చి ఉంటే మీకు మంచి అమౌంట్ రావడం జరుగుతుంది. చాలామంది ఇప్పుడు డిజిటల్ అవుతున్నారు కాబట్టి మీరు అందరు బిజినెస్లకి వెబ్సైట్ క్రియేషన్ చేసుకుంటూ కూడా ఎర్న్ చేసుకోవచ్చు ఒక మంచి అమౌంట్ అనేది. వెబ్సైట్ మెయింటెనెన్స్లో కూడా ఒక మంచి అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. సో ఇది గైస్ ఈరోజు బిజినెస్ ఐడియా. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.